వాగ్దానములు చేయువాడా నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. పాడదామా? వాగ్దానములు చేయువాడా నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. మాట తప్పని వాడవు, మార్పు లేని వాడవు, నిన్న నేడు నిరతము ఉన్నవాడవు. మహత్తైన కార్యములు మహాచర్య కార్యం, చప్పట్లు కొడదామా? మహత్తైన కార్యములు, మహాచర్య కార్యములు అద్భుతములు చేయుము. చేతుల పైకెత్తి యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, గట్టిగా పాడదాం. నిస్సి యెహోవా రాఫా, గట్టిగా పాడదాం. చప్పటి పడుతూ పాడదాం, స్తుతిద్దాం. దేవా సత్యమైన వాడా, సమస్తము సాధ్యము చేయువాడా, సజీవుడైన వాడా, నీళ్లను ద్రాక్షారసముగా మార్చి అద్భుతము చేసితివి. సమస్తము సాధ్యము చేయు, ఏదైనా ఆయన సాధ్యము చేస్తాడు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చి అద్భుతము చేసితివి. అరణ్య యాత్రలు మన్నాతో ఆకలి తీర్చితివి. ఆమేన్, గ్లోరీ. ఇంట నుండి నీటి ఊటతో దాహము తీర్చితివి. అరణ్య యాత్రలు మన్నాతో ఆకలి తీర్చితివి. గ్లోరీ. ఆమేన్. బండ నుండి పాడదాం మరొకసారి, చేతుల పైకెత్తి. దాహము తీర్చితివి. మహత్తైన కార్యములు మహాచర్య కార్యములు, మహత్తైన కార్యములు ఆయన చేసే కార్యము, మహాచర్య కార్యములు, అద్భుతములు చేయుము. ఆమేన్. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్. గట్టిగా పాడదామా? చప్పట్లు కొడదామా? సాతాను సిగ్గుపడలాగున యెహోవా రాఫా, వాగ్దానములు చేయువాడా నమ్మదగిన దేవా, వాగ్దానములు నెరవేర్చుటకు శక్తిగల దేవుడవు. ఆమేన్. వాక్యములోకి శుద్ధాత్ముడు బయలుపరచబోతా ఉన్నారు. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటంటే బెదిరించువాడు నీ దగ్గర ఉన్నాడు. ఆమేన్. ఏమన్నాడు? ఇర్మియా 30:10లో బెదిరించువాడు లేకుండా ఉంటుంది ఈ సంవత్సరం. దేవుడే బెదిరించువాడు లేనప్పుడు ధైర్యమిచ్చువాడు ఉంటాడు. ఆమేన్. మరి ఇక్కడ రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి హిజ్కియా తనకి శత్రువు ఒక లెటర్ రాశాడు. హిజ్కియా పరిపాలన చేస్తుంటే ఒక లెటర్ రాశాడు. ఏం చేస్తానో చూడు, నువ్వేమైపోతావో చూడు,
నీ రాజ్యాన్ని, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తానని పెద్ద లెటర్ రాశాడు. ఆ లెటర్ అందుకున్నటువంటి హిజ్కియా వెంటనే భయం వచ్చింది, ఆందోళన వచ్చింది. ఈ చిన్న రాజ్యం ఇది, వాడు చాలా బలమైన వాడు, ఆ శత్రువు, వారందరికీ కూడా మేమంటే ఇష్టం లేదు. ఉత్తరం చదివిన వెంటనే గుండె జారిపోయింది. ఎవరికి? హిజ్కియాకి బాధ అయిపోయింది, చాలా బాధ అయిపోయింది. వెంటనే ఆ ఉత్తరాన్ని చదువుతూ మరలా మూసి ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ఓపెన్ చేసి మరలా దేవుని చెబుతాడనమాట, దేవా ఈ మాటలు మీరే వినండి, నువ్వు ఆదుకోవాలి, సహాయం చేయాలి. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 14 వచనం దగ్గర నుంచి. హిజ్కియా 2 Kings chapter 19 verse 14-15. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవి యొగ్గి ఆలకింపు, యెహోవా కన్నులు తెరిచి దృష్టించు, జీవముగల దేవుడు అయిన నిన్ను దూషించుటకై పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. ఆమేన్, హల్లెలూయా. ఆ ఉత్తరములో ఉన్న మాటలు తను వినలేకపోయాడు. కొన్ని భయంకరమైన మాటలు మనం వినలేం. కొంతమంది ఫోన్ చేసి మాట్లాడే మాటలు మనం వినలేం. శత్రువుగా ఉన్నవాడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు, వారు దూషించే మాటలు మనం వినలేం. ప్రియులరా, ఆధారపడ్డాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ ఉత్తరంలో మాటలు, అదే ఉత్తరం, అదే లెటరు మనం ఉన్నాం అనుకోండి, అక్కడ మనం వెంటనే ఏం చేస్తాం? శత్రువు నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను రాశాడు అనుకోండి, ఎవరికి చెప్తాం? ఫస్ట్ మన భార్యకో భర్తకో, ఇలా రాశాడే, ఇలాగా అన్నాడే, ఇలాగ వస్తారట. లేకపోతే అన్నయ్యకో తమ్ముడికో తల్లికో తండ్రికో కుటుంబస్తులందరికీ చెప్పుకుని అందరూ భయమాంతో ఉంటాం. కానీ హిజ్కియా చాలా తెలివైన పని చేశాడు. హిజ్కియాకి తెలుసు దేవుని శక్తి ఏంటో. ఇంత పెద్ద సమస్యను ఎదుర్కోవాలంటే ఇది నా వల్ల కాదు, ఇది నాకు ఈ సమయంలో సహాయము చేసేవాడు యెహోవా దేవుడే, ఆయనే ఈ దీనికి తగినటువంటి ఆన్సర్ ఇస్తాడని ఆయన ఏం చేశాడంటే ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పరిచి, దేవా నువ్వు విను, నీ చెవుల్లో పెట్టుకోండి ఈ మాటలు, మీరే న్యాయం చేయండి అని అడిగాడు. వెంటనే హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి, చూడండి చదువుకుందాం 20వ వచనం, 19వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆమోజు కుమారుడు యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపాను, ఇశ్రాయేలీయుల దేశము యెహోవా సెలవిచ్చినదేమనగా, విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నా. ఆమేన్. దేవుడు హిజ్కియా బాధలో వేదనలో దేవుని మీద ఆనుకుని ప్రార్థన చేస్తే దేవుడు దైవజనుడు యెషయాతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? ఎప్పుడు కూడా దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటే ఆయన డైరెక్ట్గా మాట్లాడు. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఆయన ఏర్పాటు చేసుకునే సేవకులను దూతలుగా పంపుతాడు. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. ప్రవక్త అనగా దేవుని దగ్గర నుంచి వచ్చే జవాబు ప్రజలకు అందజేసేవాడు ప్రవక్త. కింద ఉన్నటువంటి మనుషుల ప్రార్థనలు దేవుని సన్నిధానంలో చెప్పేవాడు యాజకుడు. ఆమేన్, హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యెషయా దైవజనుడికి దేవుడు బయలుపరిచాడు. యెషయా చూడు, హిజ్కియా భయపడుతున్నాడు, తన ప్రార్థన నా సన్నిధికి వచ్చిందని చెప్పు అన్నాడు. వెంటనే దైవజనుడు వెళ్ళి దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. యెషయా దైవజనుడికి దేవుడు ఏది బయలుపరిచాడో ఆ విషయాలన్నీ చెప్తా ఉన్నాడు. అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. హిజ్కియాతో దేవుడు
పంపించిన వర్తమానం ఏంటంటే, నీ శత్రు విషయంలో భయపడకు, వారిని నేను వేరుగా యాక్షన్ తీసుకుంటాను, ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పి ఆశీర్వాదకరమైన మాటలు 29వ వచనంలో కనబడుతూ ఉన్నాయి. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 29వ వచనంలో మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచనగును, ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనం విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి. చేతులు పైకెత్తి ఆపకుండా చెప్పండి. ప్రార్థన ఆలకించే దేవుడు, ఎంత గాయము తగిలినా, ఎంత పెద్ద శోధన అనుకున్నా ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడున్నాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతిద్దాం. ఓ హిజ్కియా భయపడకు, దేవుడు బలమైన మాట ఇచ్చాడు. నువ్వు ఆ లెటర్ చదివి ఆ ఉత్తరంలో ఉన్న మాటలకి భయపడుతున్నావే, భయపడకు. వాడు నీ దగ్గరికి రాడు. ఫస్ట్ నీకు ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు గొప్ప కార్యము నీ పట్ల చేయబోతున్నాడు. ఎందుకంటే నీ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళింది. మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళాలంటే నీవు దేవుని మీద ఆధారపడి మాట్లాడాలి. చాలామంది ప్రార్థిస్తారు కానీ దేవుని మీద డిపెండ్ అవ్వరు, ఆధారపడకుండా ప్రార్థిస్తాం. మనం పొడి ప్రార్థన చేస్తుంటాం. దేవా మరి సహాయం చేయ బాబు, ఇలాగన్నారు అలాగన్నారని మన సొంత ప్రయత్నాలు మనం చేస్తాం. మనం ఏదో ఎదుర్కోవాలని, మనం బలం సంపాదించుకోవాలని, ఆ సమస్యను మనమే పరిష్కారం చేసుకోవటానికి మనము ప్రయత్నం చేస్తాం. అది చాలా తప్పు. సమస్యను మనం పరిష్కారం చేయలేం, సమస్యను ఆయన పరిష్కారం చేస్తాడు. ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గల వానిగా చేస్తాడు ఆయన. హల్లెలూయా చెప్పండి. మరి ఈ సంవత్సరము దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నది ఏంటంటే, హిజ్కియాకి ఇచ్చిన మాటను మీకు ప్రకటిస్తూ ఉన్నాడు. దానంతటదే ఈ సంవత్సరము పంట పండుతుంది, చెరువులు పనిచేస్తాయి, ధాన్యం పండుతుంది, పాడి పంటలు సమృద్ధి ఉంటుంది. ఓ హిజ్కియా భయపడకు, వాడు వస్తాడు కొట్టేస్తాడేమో, నా రాజ్యం ఏమైపోతుందని అనుకోకు, నా కుటుంబం ఏమైపోతుందో, నేనేమైపోతానో, ఎలా బ్రతుకుతానని అనుకోకు. మొట్టమొదట ఒక సూచన జరుగుతుంది. దేవుడు నీ పట్ల చేసే కార్యాలన్నిటికీ ఇప్పుడు అందరూ ఊడుపులు ఊడుస్తున్నారు కదా, నారులు నాటుతున్నారు కదా. ఈ సంవత్సరము ఎంత మంచి మాట అన్నాడు చూడండి. మరి యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా నీకు ఇదే సూచనను, ఈ సంవత్సరము నందు, అందరు చెప్పండి, ఈ సంవత్సరము నందు దానంతట అదే పండు ధాన్యము ఆమేన్ మీరు భుజింతురు. ఈ సంవత్సరం ఇంతవరకు ఒకవేళ ఏదైనా శాపము నీ మీద ఏలుబడి చేసిందేమో, కృప ద్వారా వాగ్దానం మాట నీకు వస్తుంది, అనుకోకుండా ఆటోమేటిక్గా జరుగుతాయి. అన్నీ కూడా దానికి అదే జరుగుతాయి. అంటే ఆయన జరిగిస్తాడు. మనము ఎన్నెన్నో ఆలోచిస్తాం, జరిగేది ఆయన చిత్తమే. ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి ఉండవచ్చు, అది చేతికి రాకపోవచ్చు. ఏదైనా వ్యాపారం చేసి ఉండవచ్చు, నష్టమై ఉండవచ్చు. కానీ కృప ద్వారా దేవుడు నీ మొర ఆలకించి ఈ సంవత్సరము దానికదే పంట పండుతుంది. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. తర్వాత ఏమన్నాడు? ఈ రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజిస్తారు. అంటే దీనిని నేను ఏం చేశానంటే 3, 4, 12 నెలలకు సెట్ చేశాను. మొదటి 4 నెలలు అనుకోకుండా అన్నీ దానికదే జరుగుతాయి. ఏ నెల చెప్పాలి? అబ్బా నాకంటే మీరే ఫాస్ట్గా ఉన్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, దీనికి ఈ మాట తీసుకోండి. అన్నీ మీరు ముందుకెళ్తూ ఉంటే ఏది ఎలా జరగాలో ఆయన జరిగిస్తాడు. ఏ పంట ఎలా పండించాలని చేస్తాడు. తర్వాత నెల ఏంటి? మీరు విత్తనం విత్తి 5వ నెల
మే అంటున్నారేంటి? మే నెల అని చెప్పండి. మే, జూన్, జూలై, ఆగస్ట్ 2వ సంవత్సరం. మీరు అదేమన్నాడు అక్కడ? 2వ సంవత్సరం అందు దాని నుండి కలుగు ధాన్యము మీరు భుజిస్తారు, అంటే మీరు అనుభవిస్తారు. హల్లెలూయా చెప్పండి. మీరు ఏది తిన్నా బాగుంటుంది అంటే దాని అర్థం ఏంటంటే మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది, షుగర్ ఉండదు, దరిద్రం ఉండదు. చెరుకు గెడ తినేస్తాం. ఆమెనంట తినేద్దామనే ఉంది. ఏది ఇది తినకూడదు, అది తినకూడదు. కోడలు చూడకుండా తినేద్దాం, కొడుకు చూడకుండా తిందాం. తిన్నా నోరు కదా, తినకుండా ఉండలేం. కానీ తింటే ముఖం ఉబ్బిపోతుంది, కాళ్ళు ఉబ్బిపోవటం. ఈ సంవత్సరం దేవుడు నీకు స్వస్థతనిస్తా ఉన్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. నీవు అనుభవిస్తావు. ఏదైనా ఒక పంట అయినా అనుభవిస్తావు. ఏది నువ్వు కష్టపడుతున్నావో దానిని నీ చేతులారా నువ్వు అనుభవిస్తావు. దాది నీ కళ్ళతో నువ్వు చూస్తావు, చెవులారా వింటావు, ఆశీర్వాదములు నిలిచి ఉంటావు. ఇదే నెల, ఇది మే. ఏ నెల అంటే జనవరి అంటారు. వల్ల జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అయిపోయింది. తర్వాత మే, జూన్, జూలై, ఆగస్ట్. ఆగండి, అప్పుడు సెప్టెంబర్కి వెళ్ళిపోతున్నారు. 2వ 4 నెలల్లో అన్నీ మీ చేతికి దేవుడు అప్పగిస్తాడు, మీరు అనుభవిస్తారు. ఆమెనని చెప్పండి. ఆ తర్వాత నెల ఏంటి? పైకి ఎలా చెప్పండి? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇలా పైకెత్తి చెప్పారనుకోండి గుర్తుంటుంది. మొన్న ఒక ఆమె నా చెయ్యట్టుకుని గిల్లేసింది, ఇలా గట్టిగా గిల్లేసింది. ఇదే అమ్మా అన్నాను. అదే ప్రార్థన చేస్తారని అంటుంది. ఏం ప్రార్థన చేస్తారన్నాను. అదే మగపిల్లడు పుట్టిలో ప్రార్థన చేయమని అడిగాను కదా, అప్పుడు మిమ్మల్ని గిల్లాను కదా అని చెప్పడానికండి అంటుంది. ఎంత అందంగా, ఇంకా రెక్కేయలేదు. నన్ను ఎవరు ముట్టుకోకూడదు, ఓకేనా? నేను ఒక పోస్ట్ మ్యాన్ లాంటివాడిని. ఎవరు నేను? ఆయన ఇచ్చిన ఉత్తరం ప్రకటిస్తాను, ఆయన ఇచ్చిన వరమును బట్టి ప్రార్థిస్తాను. ఆయనను పట్టుకోండి. మీరు ఎవరిని గిల్లాలి? మీరు నన్ను గిల్లేసింది మొన్న ఆమె. ఓకే, చివరి 4 నెలలు ఇక్కడ చదవండి. విత్తనం విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలం అనుభవించుదురు. హిజ్కియా ఏడుస్తూ ఉంటే, హిజ్కియా ఆ మనుషుడి గురించి భయపడకు, వాడు రాసిన లెటర్లకి ఆ మాటలకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నీవు చూడవాలి ఆశీర్వాదాన్ని. ఆమేన్. నీ కన్ను చూడాలి ఆశీర్వాదాన్ని. ఒక సూచన దేవుడు ఇస్తున్నాడు అని చెప్పి, మొదట దానికదే పండుతుంది. 2వ సంవత్సరం పండిన పంటను మీరు అనుభవిస్తారు. 3వ సంవత్సరము మీరు విత్తనము విత్తి, అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తారు, మీరు పెట్టుబడులు పెడతారు, వ్యాపారాలు ప్రారంభించండి, జయం అవుతుంది. ఏ పని పూనుకున్న జయం అవుతుంది. దేవుడు మనకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి పాడదాం. ఆయన అందరూ పాడాలి. ఏ అపాయము దివారాత్రులు కాపాడువాడు, ఏ అపాయము. ఆమేన్. చప్పుడు కొడతాం, చేతులు పైకెత్తి. నీ పక్షముండు రక్షక. అందరూ చేతులు పైకెత్తి పాడదాం. చప్పుడు కొడతాం. ప్రతి క్షణం పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు పాడాలి, స్వరమెత్తండి. ఆయనను చేతులు దించండి. ప్రాణమా నీకు సహాయము చేయు వాడు, సదా ఆదుకొను వాడు ఆయనే. నీకు
సహాయం చేయువాడు సదాదుకొను వాడు ఆయనే ఆధారము ఆదరణ ఆయనలో ఆధారము ఆదరణ ఆయనలో దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించును ప్రాణమా దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును తెల్లదు ఏదైనా గ్లోరీ చేతులు పైకి తమని పెడతాం ఆయుధమును తెల్లలు శత్రువులు మిత్రులుగా మారెదరు చెప్పండి పెడతాం గట్టిగా ఆయన కార్యము చేయబోతున్నాడు దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా చెప్పండి ఈ సంవత్సరం మీ పంట మీకు పండేస్తుంది మీకు రావాల్సింది వచ్చేస్తుంది తర్వాత మీరన్నీ తింటారు మీ చూపు మంచిగా ఉంటుంది మీ కాళ్ళు వాపులు తగ్గుతాయి మీ రోగం పోతుంది యేసయ్య నిన్ను బాగు చేస్తాడు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు అనమాట హల్లెలూయా చెప్పండి ఈ వైద్యుడు కాదు నిన్ను బాగు చేసేది పరమ వైద్యుడు నిన్ను బాగు చేస్తాడు మూడవది విత్తనాలు విత్తుతారు అంటే మీరు ఆశీర్వదించబడి మీరు కొంతమందికి సహాయకులుగా ఉంటారు మీరు వ్యాపారాలు ప్రారంభిస్తారు ఎవరి దగ్గర అప్పు చేసి వ్యాపారం ప్రారంభించడం కాదు మీరే మీ సొంత ధనముతో పనులు ప్రారంభిస్తారు అది ఎక్కడ చేసినా జయం అవుతుంది అనమాట మీరు విత్తనములు విత్తి పంట కోస్తారు అని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా దేవుడి మాట చెప్పి అసలైన జవాబిస్తున్నాడు చూడండి కిందకి చదవండి 30 వచనం కాబట్టి చూడండి 30 వచనం యోధా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును ఆమేన్ హల్లెలూయా చెప్పండి ఆశీర్వాదము ఫలింపు ఉంది హిజ్కియా ఏడవకు ఓ గుండె జారిపోయినంత ఏడుపు గుండె పగిలిపోయినంత ఏడుపు అంత బాధ భయముతో ఉన్నప్పుడు పరలోకం నుండి దేవుడు పంపుతున్నాడు ఏమి అవ్వదు నీ కుటుంబం వేరు తన్ని ఫలిస్తారు ఆమేన్ వేరు తన్నటం అంటే స్థిరపరచబడతారు స్టాండ్ అవుతారు మీ రూపాయలన్నీ మీ దగ్గరే ఉంటాయి మీ ఆస్తి మీ దగ్గరే ఉంటుంది ఏది చేసినా నాశనము కాదు ఎవడు నాశనం చేయలేడు స్థిరాస్తులుగా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు హిజ్కియాకి యెషయా చెప్తున్నాడు శేషించిన వారు వేరు తన్నుతారు చెట్టుకి వేరుంటే చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా పడిపోదు ఎందుకంటే వేరు బలముగా ఉంటుంది రూట్స్ హల్లెలూయా చెప్పండి ఎంతవరకు ఎన్నోసార్లు పడిపోయిన నీ కుటుంబం నీ చెట్టు ఇక పడనే పడదంతే దేవుడు నీ కుమారుణ్ణి నీ కుమార్తెని వేరు తన్ని దీవెనలతో నింపుతా ఉన్నాడు ఎంత శోధన నీ మీద ఏలుబడి చేయడానికి సిద్ధంగా ఉందో ఆ కీడు చాటు దేవుడు మేలు దాచిపెట్టాడు వేరు తన్ని ఎదిగి ఫలించును ఆమేన్ మరొక మాట చెప్తాడు ఇక్కడ కిందకి చదవండి అష్షూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలో చూడండి 32వ వచనంలో అతడు ఈ పట్టణమునకు రాడు దాని మీద చూడండి నువ్వు ఏడుస్తున్నావు కదా వచ్చేస్తాడేమో ఏం చేస్తాడో ఆ శత్రువైన రాజు నన్ను ఇలా చేస్తాడంటున్నావు కదా ఫస్ట్ నీకు శుభ సూచనగా నీ పంట పండుతుంది
నీ ఇల్లు బాగుంటుంది, పాడి పంటలు బాగుంటాయి. ఇవన్నీ వితిన్ 2-3 మంత్స్లో నీకు అర్థమైపోతుంది. గొడవన్లు అన్నీ ఫుల్ అయిపోతాయి. అప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది. అప్పుడు నీ సంతానము, నీ రాజ్యము వేరు తన్ని ఫలిస్తారు. తర్వాత అంటున్నాడు, వాడు నీ మీదకి రాడు. హల్లెలూయా. శనిగాడు నీ దగ్గరికి రాడు. నువ్వు ఎర్రతాడు కట్టిన అవసరం, నల్లతాడు కట్టకలేదు, గుమ్మడికాయ కట్టకలేదు, ఏది కట్టకలేదు. నేనే కట్టేస్తాను మీ అందరికి ఒక గుమ్మడికాయ. ఏంటంటే యేసయ్య కృప మీ మీద ఉండును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవడో వస్తాడేమో, ఆ రోగం వచ్చేస్తుందేమో, క్యాన్సర్ వచ్చేస్తుందేమో, ఏదో అయిపోతుందేమో, వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తారో, నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, చచ్చిపోతానేమో. దుష్టుడు నీ మీదకి రాడు. తర్వాత మాట ఏంటంటే, వాడు ఒక బాణమైన వేయలేడు. ఏమంటున్నాడు అక్కడ, చదవండి. వాడు అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడెమునైన దానికి కనుపరచడు, దాని ఎడల ముట్టడి దెబ్బ కట్టడు. తర్వాత ఆశీర్వాదం చెప్తున్నాడు 33వ వచనం. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గం, ఆల్రెడీ కొంత దూరం వచ్చేసాడు కనుక నువ్వు గలిబిలైపోతున్నావేమో. వాడు ఎక్కడి దాకా వచ్చాడు అక్కడ ఆగుతాడు. అక్కడి నుంచి యూటర్న్ అవుతాడు. ఆల్రెడీ సర్పం వలె సాతానుడు పగపట్టి వచ్చేస్తున్నాడని నీకు తెలిసింది కదా. వాడు అక్కడి నుంచే యూటర్న్ అయిపోతాడు. నీ ఇంటి మీదకి కీడు రాదు. హల్లెలూయా చెప్పండి. ఈ రీతిగా బలమైన వర్తమానము దేవుడు యెషయా ద్వారా హిజ్కియాకి దేవుడు బయలుపరిచాడు. ప్రియులరా, బెదిరించువాడు రాడిక. మీరు ఎవరెవరికి భయపడుతున్నారు? చీటోడికి భయపడుతున్నారా? మొన్న ఒక ఆమె గుండె జారిపోతుందండి. అంది ఏ అన్నాను, డోక్రా కట్టాలండి బాబు అంది. నేనేం చేయను, నీకు డోక్రా కట్టాలంటే? డోక్రాకే గుండె జారిపోతే అశ్వినికి అస్మిత దానికి ఏం జారిపోతుంది? ఇంకేముంటాయి మీకు? ఇంకా పాలమ్మి చీటీలు, ఏయోటి. ఒకడు వచ్చాడంట మొన్న, బంగారం ఇస్తాను ముందు డబ్బులు కట్టండి అన్నాడట. అందరి దగ్గర కట్టించుకుని ఆడట్టు పోయాడు. ఎవరిని నమ్మకండి. హల్లెలూయా చెప్పండి. ఇంక గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక మీరు కీడు చూడరు, ఆశీర్వాదాన్ని చూస్తారు. అందరు లేచి నిలబడదు. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలవబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నువ్వు ఉన్నావు బాబు, నువ్వు నాతో మాట్లాడావు, నీ ఎదుట నేను చేసిన పాపాన్ని క్షమించు. ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చే నిన్ను నేను నిజముగా ప్రేమించలేకపోతున్నానేమో, నిజరక్షకుడిగా అంగీకరించలేకపోయినేమో. అందరూ 2 చేతులు చాపుదాం. అందరూ నిలబడి 2 చేతులు పైకి చాపి, నా చేయి పట్టుకో యేసయ్యా, నన్ను క్షమించు, నీ ఎదుట నేను చేసిన తప్పిదాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తంలో నన్ను కడుగు బాబు. నీవు తప్ప నాకు దారి లేదు, నీవు తప్ప వేరే ఆధారం లేదు, నాకు రక్షకుడిగా ఉండాలి. అందరూ ప్రార్థన చేయండి. అందరూ చెప్పండి. భయం వేస్తుందని అనుకున్నాను, బెదిరించి వాడు ఉండడం చెప్పావు, ఎలాగ పోతాడో వాక్యం ద్వారా మాట్లాడావు ప్రభువా. దైవజనుడు యెషయా ద్వారా హిజ్కియాకు బయలుపరిచిన దేవుడు ఈరోజు నీ సేవకుడి ద్వారా మాతో మాట్లాడావు. నాలో ధైర్యాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు. చీకటిని దూరం చేయండి. నువ్వు నాకు దేవుడిగా ఉండాలి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించండి. నా శిరస్సు మీద నా కీడుని తప్పించండి. నీ పరిశుద్ధత నాకు దయచేయండి, నీ పవిత్రత నాకు దయచేయండి. నాకు దేవుడిగా ఉండండి. నా గుండె నిండా నువ్వు ఉండాలి, నా గుండె గుడిలో నీవు ఉండాలి. నీకు నేను బిడ్డగా ఉండాలి. నన్ను నీ బిడ్డగా స్వీకరించండి. నీవు నాకు తండ్రిగా ఉండండి. నా పాపాలు క్షమించండి నాయనా, నీ మార్గంలో నన్ను నడిపించండి. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. బలమైన కార్యము దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆశ్చర్య కార్యాలు చేసేవాడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. నా గుండె గుడిలో నువ్వు ఉండాలి. నా గుండె నిండా ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి. చాలా శోధనలో ఉన్నాను.
అని ఏడుస్తున్నావా? యేసు నీ పక్షముగా ఉన్నాడు. చేయి విడిచిపెట్టేవాడు కాదైనా. చేయి వీడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునాట్లు. అందరూ ప్రార్థన చేయండి. ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించండి. పాపాలు ఒప్పుకోండి, ఆయన క్షమిస్తాడు. చేయి వీడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. నా కొరకై మరణించే, నా పాపము భరించే, నా కొరకై మరణించే, నా పాపముల్ భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనాలు. బిడ్డలను మీరు స్థిరపరచండి, ఆత్మయందు బలపరచండి. నీ రక్షణ సునాదము కుటుంబాలకు దయచేయండి. ఏ సమస్యలతో వచ్చారో సమస్యలను విడుదల దయచేయండి. ఏ కోరికలతో వచ్చారో కోరికలు సఫలము చేయండి. ప్రతి ఇంటికి నీ దీవెన దయచేయండి. నీ మహిమ తోడుగా ఉండ దయచేయండి. ఆత్మ నింపుదల దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.